जागो रे देखो रे दुनिया ये देखो रे ना 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 గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాసిక్. మనం నిన్న 12:25కి లింగంపల్లి నుంచి ట్రైన్ తీసుకొని వచ్చేసినాం నాసిక్ రోడ్. ఎందుకంటే మనం ట్రెక్ చేయడానికి వచ్చినాం. ఎక్కడ అంటే హరిహర్ ఫోర్ట్. సో ఇక్కడ నుంచి మనం హరిహర్ ఫోర్ట్ పోవాలా. నుంచి మనము బయటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం ఒక బస్ తీసుకోవాలా. ఆ బస్ వచ్చేసి ప్లేస్ మర్చిపోయినా, బట్ యా బస్ తీసుకొని ఆడికి వెళ్ళి మాట్లాడదాం. बस ఎత్తుకోవాలి. నాకు వచ్చి 45 వస్తుంది బస్ నంబర్. भाई त्र्यंबकेश्वर का बस इधर आएगा. क्या नंबर है? 240 वाला 245. అండ్ కన్ఫ్యూజన్ యాక్చువల్లీ 45 అనుకున్నా కానీ అది 245 అంట. 245 రాగానే బస్ ఎక్కి एक त्र्यंबकेश्वर कितना 70. ₹70 ఫ్రెండ్స్. అంతా మరాఠీలో రాసింది. నాసిక్ రోడ్ నుంచి త్రయంబకేశ్వర్కి ₹70 తీసుకుంటారు బస్సులో. మంజుమల్ బాయ్స్ తగిలేరు. పర్ హెడ్ ₹200. వాళ్ళతో కలిసిపోయి వెళ్ళిపోయిన ఆటోలో. ఫైనల్లీ పోయినా.
అక్కడ కనిపిస్తున్న కొండ ఎక్కాలి ఇక్కడ నుంచి. పెద్ద టాస్కే, 2 గంటలు పడుతుంది అంట ఆడదాకా పోవడానికి. ఆడదాకా పోయి మళ్ళీ కిందికి రావాలి. వాటర్ బాటిల్ మర్చిపోయినా ఫ్రెండ్స్, కిందనే ఉంది వాటర్ బాటిల్. అక్కడ బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుంది కదా, ఆడికల్ స్టార్ట్ అయినాం. ఆల్మోస్ట్ వచ్చేసినాము. స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టెప్స్ ఎక్కి పైన ఇంకొన్ని స్టెప్స్ ఉంటాయి, అవి ఎక్కేస్తే ఇక మొత్తం పైకి పోయినట్టే. కానీ అంత ఈజీగా అయితే లేదు ట్రెక్కింగ్. చాలా 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 దమ్ అవుతుంది. ఆల్రెడీ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అట్లా ఆడికెళ్ళి ఆడ కింద ఆడ ఎడికెళ్ళి ఆడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఆడికెళ్ళి ఇంత పైకి వచ్చినాము. ఇక్కడ నుంచి ఎక్కాల. चालू है अपने आप नाम बोल लो. हाय श्याम, हेलो ब्रदर, आपका चैनल का नाम क्या है? ఎక్కేటప్పుడు అయితే ఎక్కేసినా కానీ దిగేటప్పుడు నాకు అయిపోతుంది ఇక షోర్. వ్యూస్ చూడ అసలు ఫైనలీ ఎక్కేసిన. ముందు ఇంకా మెట్లు ఉన్నాయి, అవి కూడా ఎక్కేసేయాల. ఎక్కేసి పైకి పోవాలి. మ్యాటర్ ఏంటంటే కిందకి దిగేటప్పుడు మస్తు భయం అవుతుంది. నాకు ఎక్కేటప్పుడే ప్యాక్ అయిపోయింది అసలు.
ఎట్టకేలకి పైకి వెళ్ళేసి వచ్చిన. గజబ్ ఉంది, ఎగ్దాం గజబ్. ఇప్పుడే జ్యూస్ తాగిన ఫ్రెండ్స్. క్రేజీ ఉంది పైన. యాక్చువల్లీ గజబ్ అంటే గజబ్. సారీ, ఒక్క నిమిషం, షూలే చూసిపోతుంది. అయ్యా అబ్బా. అసలు యాక్చువల్లీ వచ్చేటప్పుడు ఏమైందంటే రానేమో అనుకున్నా, ప్యాక్ అయిపోయింది. అసలు కింద చూడంగానే కొంచెం దిగి ఆగిపోయినా, ఎవ్వడు లేడు, నేను ఒక్కడినే ఉన్నా. మా అయిపోయిందిరా నీ పని అనుకున్నా ఇంకా. అండ్ మోర్ ఓవర్ ఇంత పైకి ఎక్కినా కదా, కాళ్ళంతా ఫుల్ నొప్పి అవుతున్నాయి. అండ్ మనకి ప్రాపర్ స్లీప్ కూడా లేదు, అదొక ప్రాబ్లం. సో भाई रास्ता इधर से उधर హర్షావాడి. ఇంకో ట్రైపాడ్ ఉంది చిన్నది, దిగలేకపోతున్నా భయ్య. ఎక్కేటప్పుడు ఈజీగానే ఉంది, దిగేటప్పుడే కష్టంగా ఉంది. కానీ పైన కోతులు లిటరలీ నా జేబు చెక్ చేయడానికి వచ్చినాయి. కానీ మస్తు ఎక్స్పీరియన్స్ నిజంగానే. దమ్ముంటే చేయొచ్చు. కొంచెం హైట్స్ అంటే భయం అయితే అస్సలు రావద్దు. నాకు యాక్చువల్లీ భయం లేదు, బట్ భయపడాల్సి వచ్చింది. అట్లుంది పైన. హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన ట్రైన్ ఎక్కి ఓన్లీ ఇది ఎక్కనికి మనకంత డేర్ ఉందా లేదా అని ఫస్ట్ చూడంగానే చెప్పినట్టు గుండె జారిపోయింది. వద్దనుకున్నా యాక్చువల్లీ, బట్ ఇక ఇంత దూరం వచ్చి డ్రాప్ అవ్వడం ఎందుకు అని చెప్పి రిస్క్ చేసిన. సగం దారి ఎక్కినాక ఫుల్ భయమైంది. మొత్తం బైక్ ఎక్కినాక ఎంజాయ్ చేసిన. దిగేటప్పుడు లిటరల్లీ చెప్తున్నా ప్యాక్ అయిపోయింది, మస్తు భయమైంది, చాలా చాలా భయమైంది. ఎనీహౌ కిందికి వచ్చేసిన. బస్ బేఫికర్ కిందికి వచ్చేసినాం. కరెంట్లీ ఇప్పుడు మన ప్లాన్స్ ఏం లేవు, ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనేది ఓపిక కూడా లేదు. రత్నగిరి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ అవి కవర్ చేయలేము, అర్థమైపోయింది. బేసిక్గా మహారాష్ట్రని కవర్ చేయడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర పడుతుంది. మనకంత టైం లేదు కాబట్టి జస్ట్ మనం చేయగలమా లేదా అని ఒక టాస్క్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం, అయిపోయింది. లేలో బీస్లే ఒప్పుకుంటుండే కానీ ఎందుకో ఇక ఇంత రిమోట్ ఏరియాలో వచ్చి లేదో సర్వీసెస్ ఇస్తారు కదా, రెస్పాన్స్, అందుకనే ఇక ఎందుకులే అని చెప్పి ఇచ్చేసిన. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను వచ్చేటప్పుడు ఒక ఆటో మాట్లాడుకుని వచ్చిన. నాకు యాక్చువల్లీ ఒక్కటి దిగడ 1 వే 500 అడిగిండు ఒక్కొనికి. అయితే లక్కీలీ అప్పటికి ఒక గ్రూప్ పొరాలు వచ్చారు, ఒక 4-5 మంది వచ్చారు. అందరిని వేసుకొని షేరింగ్లా 200 తీసుకుండు 1 వే. 3 o'clock దాకా కిందికి వచ్చే షేర్రీ అని అన్నాడు. ఓకే బాయ్ అని అన్నా. ఇక నేనైతే అయిపోయింది, కిందికి వచ్చేసిన. అది మొత్తం ఎక్కేసి వచ్చిన. చెయ్యాలా? ఓకే. సో పోయి ఆ పొరాలు వచ్చేంత వరకు ఆటో ఉంటే వెయిట్ చేద్దాం. ఆటో ఎక్కేసి నైట్ స్టే ఏం కన్ఫర్మ్ చేసుకోలే నేను ఇంకా. ప్లాన్ ఏంటంటే రేపు ఎక్స్ప్లోర్ చేసేంత ఏం లేదు. ఇక్కడ నాకు ఫుడ్ కూడా పెద్ద కాసు ఏం లేదు తిన్నీకి. సో వెళ్ళిపోతా, నాకు తెలిసి బస్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతా. ఇక రేపు సాయంత్రం కల్లా దిగిపోతా. రిఫ్రెషింగ్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ పోగానే హాయిగా అనిపిస్తుంది.
అది గాయస్ ఎట్టకేలకి ఎక్కి దిగేసినాం. నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. మల్లె బాబు నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. రాంగ్ రూట్ వచ్చిందా ఏంది? ఇటు చూడు ఫ్రెండ్స్, ఇది ఎడికి వచ్చినాం, ఎట్లా దిగాల? ఆల్ ద వే ఆడ బ్లూ షెడ్ కనిపిస్తుందా, అది దాటి ఆడ ఒక చిన్న వెహికల్ పోతుంది. సరే బ్లూ షెడ్ దాకా పోవాలి. ఇంకా బ్లూ షెడ్ దాకా పోతే ఇక క్యాంప్ కాదు ఇక కిందికి వెళ్ళిపోయినట్టు. ఇక పైన చాలా బేస్ క్యాంపులు ఉన్నాయి, చాలా బాగుండే. మాన్సూన్లోనే ఎట్లుందంటే సమ్మర్ ఉంటే పులుసుగా ఆరిపోతుంది, ఫుల్ చెమటలు వస్తున్నాయి. चलो मिलिए हमारे ऑटो पायलट वाले हैं पूरे, हमारे ऑटो पायलट है। जो भी इधर आना चाहते हैं सबके अपने आप नंबर बोल दो, क्योंकि जो भी कोई भी बंदा आएगा जो भी अवेलेबल रहेगा वो पिक कर ले सकते हैं। जोर से आपका नंबर बोलो। मैं इधर का नहीं, मैं नासिक का हूँ। अच्छा, नासिक का नंबर बोल दो। टक्कर बस स्टैंड पे आते हो तो मेरा नंबर ले लेना, श्री राम नाम है अपने ऑटो के ऊपर, 1319 77093 रवि पांचे नाम है मेरा। अगर आप त्र्यंबकेश्वर में आ गए तो मेरा नंबर ले लो 9011720231। ऑटो नंबर है 6622। मस्त है नंबर 6622। मजे ओके, आप भाई के चैनल को सब्सक्राइब करना और लाइक करना वीडियो को।